సో ఇప్పుడు నువ్వు ఓన్ హౌస్ కొన్న తర్వాత హ్యాపీగా ఉన్నావా? ఐఎమ్ నాట్ హ్యాపీ. ఎందుకంటే రెంట్ హౌస్లో ఉన్నప్పుడు రెంట్ పే చేసి యూటిలిటీస్ అన్ని పే చేసి మనకి కొంచెం మనీ సేవ్ అయ్యేది. సో దట్ వీ కెన్ గో ఫర్ రెస్టారెంట్స్ అండ్ షాపింగ్ కదా. అప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఇప్పుడు నువ్వు ఓన్ హౌస్ వచ్చిన తర్వాత రెస్టారెంట్కి తర్వాత షాపింగ్ వెళ్ళట్లని చెప్పేసి నీకు బాధగా ఉందా? అలా అని కాదు కానీ ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ ట్రాప్ లాగా అనిపిస్తుంది ఓన్ హౌస్. ఓన్ హౌస్ ఎందుకు? ఎందుకంటే మార్టిగేజ్ లోన్స్ పెరగడము, తర్వాత యూటిలిటీస్ బిల్స్, తర్వాత కార్ లోను, ఎవ్రీథింగ్ అన్ని లోన్స్లో ఉంది కదా. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ ట్రాప్ లాగా అనిపిస్తుంది నాకు. ట్రాప్ లాగా అనిపిస్తుంది అంటే అదే రెంట్ హౌస్లో ఉన్నప్పుడు నీకు ట్రాప్ అని అనిపించలేదు. డబ్బులు బాగా మిగులుతున్నాయి కాబట్టి రెస్టారెంట్స్కి వెళ్ళేదానివి, షాపింగ్కి వెళ్ళేదానివి, కొంచెం డబ్బులు అనేది కనిపిస్తున్నది అకౌంట్లో. ఎగ్జాక్ట్లీ. అదే ఓన్ హౌస్ వచ్చేదానికి నీకు మనీ అనేది కనపడట్లేదు, మనకి ఇష్టమైన షాపింగ్ కానీ రెస్టారెంట్కి వెళ్ళట్లేదు. సో యువర్ అన్హ్యాపీ. అంతే. అదే కదా. సో అంటే ఏంటి, నువ్వు కొత్తగా వచ్చే వాళ్ళకి హౌస్ కొనాలంటావా కొనకూడదంటావా? అంటే బ్యాకప్ మనీ పెట్టుకొని 3 months 4 months బ్యాకప్ మనీ పెట్టుకొని ఎంటర్ అయితే ఓకే అని అనిపిస్తుంది నాకైతే, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. ఓకే సంగతి. సో మీరు డబ్బులు బాగా పెట్టుకొని ఇల్లు కొనాలంటే కొనండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గని చెప్పేసి ఇల్లు కొంటే మాత్రం గోవిందా.